Hi, I'm Dr. Chandrasekhar, a vascular and endovascular surgeon, Vascular Access Center, Madhapur. Today we will discuss about peripheral vascular disease. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కంటి చూపు ఎలా వీక్ అవుతుందో, హార్ట్ ఎలా వీక్ అవుతుందో, లంగ్స్ ఎలా వీక్ అవుతాయో అలాగా రక్త ప్రసరణ కూడా వీక్ అవుతుంది. ఎందుకంటారా, కాళ్ళల్లో సర్క్యులేషన్ ఉంటుంది కదా, రక్తనాళాలు ఉంటాయి కదా, వాటిలో కొవ్వు పేరుకోవటం, దీనికి తోడు ఏజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా, లేకపోతే హైపర్ కొలెస్ట్రీమియా, కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉన్నా అవి రక్తనాళాల్లో డిపాజిట్ అవుతుంటాయి. దానివల్ల అంటే కాళ్ళల్లో సర్క్యులేషన్ తగ్గడం మొదలు పెడుతుంది. సో ఒక రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే పేషెంట్, ఏజ్డ్ పర్సన్ హూ ఇస్ డయాబెటిక్, ఈవెన్ స్మోకర్ అయితే కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనం దాన్ని పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. దాన్ని ఎలా గుర్తించాలంటే టెంపరేచర్ తేడా ఉంటుందండి. అంటే లింబు వాము కాకుండా కొంచెం కోల్డ్గా అయ్యే లక్షణం ఉంటుంది. తర్వాత హెయిర్ లాస్ ఉంటుంది. తర్వాత చర్మం షైనీగా అవటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత చిన్న దెబ్బ తగిలిన పుండు మానకపోవటం. రెండోది, రాత్రిపూట పడుకుంటే కాళ్ళల్లో సూదులు పొడుస్తున్నట్టు ఏదో బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. చాలామంది అది డయాబెటీస్ వల్ల కూడా రావచ్చు, అందుకని డయాబెటీస్ వల్ల అనుకుంటారు. కానీ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతుంది. బీపీ ఉంటే బీపీ ట్యాబ్లెట్స్తో తగ్గిపోతుంది. కానీ పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ ఉంటే ఏం చేయాలి? మెడికేషన్స్ వాడాలి. ఎర్లీ స్టేజ్లో అయితే మెడికేషన్స్ వాడుతూ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ బరువు తగ్గించుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకుండా మెయింటైన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. సపోజు పేషెంట్ అర్థం కాలేదు, ఎందుకు కాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు అనుకుని, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీ అనుకుని పట్టించుకోలేదు, కాళ్ళకి సర్క్యులేషన్ చూడాలండి. సో ఫిజికల్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ వస్తే ముందు మేము పేషెంట్కి ఇబ్బందిగా ఉంటే కాళ్ళలో నడుస్తున్నప్పుడు కానీ, తిమ్మిరి రావటం కానీ, బరువుగా ఉండటం కానీ, లేకపోతే డిస్కంఫర్ట్ ఉందని అనిపిస్తే మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడాల్సింది పెరిఫరల్ పల్సెస్ అండి. అంటే డార్సాలిస్ పెటిస్, పోస్టోటిబియల్ ఆర్టరీ, యాంటీటిబియల్ ఆర్టరీ, 3 రక్తనాళాలు ఉంటాయి. అవి చెక్ చేయాలి, అవి సరిగ్గా పనిచేస్తున్నా లేదని. సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్, జస్ట్ అక్కడ పాల్పేట్ చేయగలిగితే నాడి చక్కగా సర్క్యులేషన్ ఉందంటే మనం పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ రూల్ అవుట్ చేయొచ్చు. ఒకసారి సర్క్యులేషన్ ఉండదు, తగ్గిపోయి ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇనీషియల్గా డాప్లర్ స్టడీ చేస్తామండి. డాప్లర్ స్టడీలో తెలుస్తుంది సర్క్యులేషన్ తగ్గిందని. అప్పుడు డైరెక్ట్గా సిటీ యాంజియోగ్రామ్ అని, మన హార్ట్కి ఎలా యాంజియోగ్రామ్ చేస్తామో అలాగే సిటీ యాంజియోగ్రామ్ కాళ్ళకి చేయాలండి. కాళ్ళకి చేయడం వల్ల ఏ లెవెల్లో ఎక్కడ బ్లాక్ ఉందో తెలుస్తుంది. దాని ప్రకారం మనం పేషెంట్కి ఎడ్యుకేట్ చేయగలుగుతాం. ఈ విధంగా మీకు ఈ కాళ్ళల్లో తొడ దగ్గర ఉన్న రక్తనాళాల్లో సర్క్యులేషన్ లేదు, లేకపోతే మోకాల దగ్గర రక్తనాళాలు ఇబ్బంది ఉంటే దానికి 2 మెథడ్స్ అండి. ఒకటి పెరిఫరల్ యాంజియోప్లాస్టీ, లేకపోతే సర్జరీ. పెరిఫరల్ యాంజియోప్లాస్టీ ఎప్పుడు చేస్తామంటే డిస్క్రీట్ లీజన్స్ అంటారు. చిన్న లీజన్స్ అన్ని చోట్ల ఉండి చాలా ఇబ్బంది పడుతుందో దాన్ని జస్ట్ బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా ఓపెన్ చేసేయచ్చు. స్టెంట్స్ వేయాల్సిన అవసరం ఉండదు. కానీ పేషెంట్కి లాంగ్ స్టాండింగ్ అక్లూజన్స్ ఉంటే మాత్రం అది విచ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్టెంటింగ్, అంటే స్టెంటింగ్ చేయకుండా బైపాస్ చేయగలిగితే పేషెంట్కి ఉన్న ఓన్ సిరలతోనే మనం బైపాస్ చేయగలుగుతాం. సో అది చేయటం వల్ల కాళ్ళల్లో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం వల్ల నడక ఇంప్రూవ్ అయ్యి పేషెంట్కి మంచి లైఫ్ని ఇవ్వగలుగుతాం. పట్టించుకోలేదు అనుకోండి, సర్లే ఇది కష్టం ఇబ్బంది అనుకుని పేషెంట్ రాలేకపోతే మాత్రం అట్లీస్ట్ మెడికేషన్స్ అని ఇచ్చి పంపించగలుగుతాం. అసలు పట్టించుకోకపోతే మాత్రం చిన్న పుండైనా అది పెరిగి పెద్దదయ్యి గ్యాంగ్రీన్ అయ్యి సర్క్యులేషన్ లేకపోవడం వల్ల కాళ్ళు కుళ్ళిపోయి చివరికి యాంపుటేషన్ వరకు తెచ్చే పరిస్థితి ఏర్పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మనం ఫేస్ని అంత జాగ్రత్తగా నీట్గా ఉంచుకుంటాం, కాళ్ళను కూడా అంత శుభ్రంగా ఉంచుకోవటం చాలా మంచిది. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్. ఎందుకంటే డయాబెటిస్ పేషెంట్స్కి దే హార్బర్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద లెగ్స్. ఎందుకంటే వేళ్ల మధ్య కానీ, అంటే టోస్ మధ్య కానీ, లేకపోతే పాదాల్లో క్రాక్స్ ఉన్నా, లేకపోతే చిన్న దెబ్బ తగిలిన పుండే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకని ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అట్ సేమ్ టైం ఫుడ్ కేర్ తీసుకోవాలండి. ఫుడ్ కేర్ అంటే చక్కగా స్నానం చేసిన తర్వాత పొడిగుట్టతో కాళ్ళ వేళ్ల మధ్య చక్కగా తుడిచేసి, అండ్ యాంటీబయాటిక్ పౌడర్ ఉంటే అది డస్ట్ చేసి, వీలుంటే ఒక సాక్స్ కానీ ఎప్పుడు కవర్ చేసి ఉంచాలండి. ఎప్పుడు ఫుడ్ మాయిస్ట్గా నీట్గా ఉండాలి. కానీ ఏమాత్రం డ్రై అయిపోయి క్రాక్స్ వస్తే మాత్రం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇవన్నీ ప్రాపర్గా ఫుడ్ కేర్ని మంచిగా చూసుకోగలిగితే మనం యాంపుటేషన్స్ ప్రివెంట్ చేయగలిగే వాళ్ళు అవుతాం. అట్ సేమ్ టైం టైమ్లీ ఇంటర్వెన్షన్ బై ఏ వాస్కులర్ సర్జన్ అయితే మాత్రం
మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో పేషెంట్స్కి ఎప్పుడైనా నడకలో కానీ ఇబ్బంది అయినా, లేకపోతే తిమ్మిరిగా ఉండటం, సూదులతో పుడుస్తున్నట్టు ఉండటం, లేకపోతే ఏదో బర్నింగ్ సెన్సేషన్ ఉండటం, దూదుల మీద ఏదో నడుస్తున్నట్టుండి చెప్పులు జారిపోవటం, లేకపోతే ఏమైనా చిన్న దెబ్బ తగిలినా తెలియపోవటం, ఇలాంటివి జరిగితే మాత్రం డెఫినెట్గా అది డయాబెటిక్ ఫుట్ అయి ఉండొచ్చు, లేకపోతే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల అక్కడ సెన్సేషన్ కూడా తగ్గి ఉండొచ్చు. దట్ వాట్ వీ కాల్ యాజ్ సెన్సరీ మోటార్ న్యూరోపతీస్. సో అవి గ్రహించగలిగితే, తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే పేషెంట్స్కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ.